హలో ఫ్రెండ్స్, కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం పరమానందయ్య శిష్యుల కథలు చెప్పుకుంటున్నాం. మనం ఇంతకు ముందు వరకు పరమానందయ్య శిష్యులు తమ గురువుగారి కోసం గుర్రాన్ని తీసుకుని ఇంటికి రావడం వరకు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఈరోజు కథలో తెలుసుకుందాం. 2 రోజులు గడిచిన తర్వాత పరమానందయ్య గారు తన శిష్య సమేతంగా దూర ప్రాంతంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఇంటి ముందు శిష్యులు చక్కగా అలంకరించిన గుర్రం సిద్ధంగా ఉంది. పరమానందయ్య గారు శిష్యుల సహాయంతో గుర్రం ఎక్కారు. గుర్రంపై టీవీగా కూర్చున్న భర్తను చూసి సుందరమ్మ గారు జాగ్రత్తగా వెళ్ళిరమ్మని చెప్పగా పరమానందయ్య గారు గుర్రాన్ని నడపమని శిష్యుల్ని ఆజ్ఞాపించారు. అప్పుడు ఒక శిష్యుడు గుర్రానికి ముందు నిలబడి కళ్ళెం పట్టుకోవడం మొదలుపెట్టాడు. మరొకడు గుర్రం పక్కనే నడుస్తూ గడ్డి తినిపిస్తున్నాడు. కొందరు శిష్యులు గుర్రానికి అటూ ఇటూ ఉండి గురువుగారు పడిపోకుండా చూస్తున్నారు. ఈ విధంగా కొంత దూరం ప్రయాణం సాగింది. ఒకచోట కాలవ అడ్డం వచ్చింది. దాన్ని దాటబోయి గుర్రం కాలువలో పడిపోయింది. శిష్యుల మీద గురువుగారు పడ్డారు. ఆయన్ను తమ మీద నుండి పక్కకు జరుపుకునేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. శిష్యుల తోడ్పాటుతో ఆయన అతి కష్టం మీద పైకి లేవగలిగారు. గురువుగారు, ఇలా జరుగుతుందని మేం కల్లో కూడా అనుకోలేదండి. మన గుర్రం గుడ్డిది కుంటిదే అనుకోండి, ఇంత చిన్న కాలువ దాటలేకపోతుందా అని అనుకున్నాం. ఇది ఇలా చేస్తుందనుకుంటే గుర్రం సహా మిమ్మల్ని పైకెత్తి కాలువ దాటించి ఉండేవాళ్ళం. పొరపాటు అయిపోయింది, క్షమించండి అని దీనంగా వేడుకున్నారు. గురువుగారు జాలిపడి, లేచిన వేళ విశేషమర్రా, మీ తప్పేం లేదు, విచారించకండి అని శిష్యుల్ని ఓదార్చారు. పరమానందయ్య గారు నడుము నొప్పితో బాధపడుతూ ప్రయాణం సాగిద్దామా వెనకకు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉండగా శిష్యులు గుర్రాన్ని తీసుకువచ్చి ఆయన ముందు నిలబెట్టి, గురువుగారు, ఈసారి జాగ్రత్తగా గమనిస్తూ గుర్రాన్ని నడిపిస్తాం, మీరు భయపడకండి అని చెప్పారు. శిష్యుల మాటలతో గురువుగారు కొండంత ధైర్యం తెచ్చుకుని, సరే మీ మాట ప్రకారమే కానివ్వండి అని శిష్యుల చేయూతతో గుర్రాన్ని అధిష్ఠించారు. శిష్యులు ఎంతో జాగ్రత్తగా గుర్రాన్ని నడిపిస్తున్నారు. అసలే ఆ గుర్రం ముసల్ది, పైగా కుంటిది, అటుపైన గుడ్డిది. గంటకు ఒక 10 అడుగుల దూరం అవలీలగా ప్రయాణం సాగిస్తుంది. గురువుగారి గమ్యస్థానాన్ని ఎంత త్వరగా చేరుస్తామా అని శిష్యులు తహతహలాడుతున్నారు. గుర్రాన్ని గురువుగారిని పట్టుదలగా ముందుకు నడిపిస్తూ వెళ్తున్నారు. గుర్రాన్ని చిత్రవధ చేస్తున్నారు. వారి ఆగడాన్ని గుర్రం సహించలేకపోయింది. ఆయాసంతో కూలబడిపోయింది. గురువుగారిని కింద పడకుండా రక్షించుకున్నారు శిష్యులు. అందరూ కలిసి ఒక చెట్టు కింద కాసేపు విశ్రమించారు. గురువుగారు దాని వాలకం చూసి దాహంతో బాధపడుతుందని గమనించారు. దాని ముందు పచ్చగడ్డి వేయించారు. అది కొంతసేపు స్థిమితంగా మేతం వేసి దగ్గరలో ఉన్న చెరువులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగి దాహం తీర్చుకుంది. తృప్తిగా సకిలించింది. అందరూ అలసట తీరాక మళ్ళీ వాళ్ల ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అడుగులో అడుగు వేస్తూ మధ్య మధ్య ఆగిపోతూ గుర్రం శిష్యుల సహాయంతో ముందుకి సాగుతూ ఉంది. చచ్చి చెడి ఎలాగైతేనే గ్రామం చేరుకున్నామని పరమానందయ్య గారు అక్కడి నుండి నడిచిపోదామన్నారు. అందుకు శిష్యులు అంగీకరించలేదు. గుర్రం మీద ఉండగా చూస్తే మీ గొప్పతనం మరింత పెరుగుతుంది అని నచ్చజెప్పారు. పరమానందయ్య గారు వారి మాటలు విని, అవును సరేలే, మీ అభిప్రాయం కూడా సరైందే అని గుర్రం మీదే వెళ్ళడానికి అంగీకరించారు. గుర్రాన్ని ఎంతో కష్టపడి ముందుకి నడిపిస్తున్నారు. అది నడవలేక ఆగిపోయింది. ఒక తెలివి తక్కువ శిష్యుడు వెనక నుంచి గుర్రాన్ని ముందుకి తోయబోయాడు. గుర్రానికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఊపిరి బిగబట్టి లేని శక్తిని తెచ్చుకుని ఒక్క తోపు తోసి అక్కడే కూలబడిపోయింది. పరమానందయ్య గారు ఒక మూల, శిష్యుడు ఒక మూల పడిపోయారు. గురువుగారు కింద పడగానే సొమ్మసిల్లిపోయారు. కొంతసేపటికి మామూలు స్థితి పొంది, నడుము విరిగిందిరా, అయ్యో ఇప్పుడెలాగురా, మీ పాడు గుర్రం సరదా నాకెట్టి కష్టం తెచ్చిపెట్టిందో చూడండిరా అని మూలుగుతూ మధ్య మధ్య శిష్యుల్ని తిడుతూ ఉన్నారు. గురువుగారు, మా వల్ల తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి అని కాళ్ల మీద పడి బతిమిలాడుకున్నారు శిష్యులు. ఇంతలో ఆ ప్రాంతానికి ఒక గ్రామస్తుడు వచ్చాడు. అతడు పరమానందయ్య గారి శిష్యకోటికి చెందినవాడు. జరిగిన సంగతులన్నీ విని బాధపడ్డాడు. గబా గ్రామంలోనికి వెళ్ళి ఒక ఎద్దుల బండిని తీసుకుని వచ్చాడు. అతనితో పాటు మరికొందరు గ్రామస్తులు కూడా వచ్చారు. అంతా కలిసి గురువుగారిని బండిలో కూర్చోపెట్టారు. బండి కదిలింది. శిష్యులు బ్రతుకు జీవుడా అనుకుని బండి వెనకే బయలుదేరారు. పరమానందయ్య గారు 10 నిమిషాల్లో ఆ గ్రామం చేరుకున్నారు. శిష్యకోటి ఆయన స్థితి చూసి చాలా బాధపడ్డారు. ఆ ఊరి రామాలయంలో ఉన్న చిన్న గదిలో ఆయనకు బస ఏర్పాటు చేశారు.
ఒక 2 రోజుల్లో పరమానందయ్య గారు కోలుకున్నారు. గ్రామస్తులు ఒకనాడు పరమానందయ్య గారిని దర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆ సందర్భంలో వారు, గురువుగారు రాక రాక మా గ్రామానికి వచ్చారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏదైనా పురాణ కాలక్షేపం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆనందింపచేయండి అని వినయంగా వేడుకున్నారు. దానికేం భాగ్యం! నా శిష్యులు ఎంతో తెలివైనవారు. వారు రామాయణ, భారత, భాగవత గ్రంథాల్ని చదివారు. వారిచే రేపటి నుండి పురాణ కాలక్షేపం జరిపిస్తాను అని వాగ్దానం చేశారు. మరునాడు రాత్రి గ్రామస్తులంతా త్వరగా భోజనాలు చేసి రామాలయానికి వచ్చారు. చాలా కాలానికి తమ గ్రామంలో పురాణ కాలక్షేపం జరుగుతున్నందుకు మురిసిపోతున్నారు. గురువుగారి ఆదేశంపై ఒక శిష్యుడు వచ్చి వేదికపై కూర్చున్నాడు. ఒక గ్రామస్తుడు పూలమాల తెచ్చి ఆయన మెడలో వేశాడు. అంతా చప్పట్లు కొట్టారు. అప్పుడు ఆ శిష్యుడు గ్రామస్తుల వైపు చూసి, సోదర సోదరీమణులారా, నేను చెప్పబోయే కథ ఎంతో గొప్పది, పవిత్రమైనది, ఎంత విన్నా తనివి తీరంది. అది ఏదో మీకు తెలుసా అని ప్రశ్నించగా, గ్రామస్తులు మాకు తెలియదయ్యా అని వినయంగా చెప్పారు. వారి మాటలు విని ఆ శిష్యుడు, తెలియని వారికి ఏమి చెప్పినా తెలియదు, మీకు చెప్పి లాభం లేదు అని వేదిక దిగి వెళ్ళిపోయాడు. అతని మాటలు విని గ్రామస్తులు తెల్లబోయారు. నిరాశతో తిరిగి ఇళ్లకు వెళ్ళిపోయారు. మరునాడు గ్రామస్తులు పరమానందయ్య గారిని కలుసుకుని రాత్రి జరిగిన సంగతులు చెప్పి, ఇదేం పురాణ కాలక్షేపం స్వామి అని అడిగారు. గురువుగారు వారి మాటలు విని బాధపడ్డారు. రాత్రి మరొక శిష్యుడితో పురాణ కాలక్షేపం జరిపిస్తానని వాగ్దానం చేసి పంపారు. పరమానందయ్య గారు ముందు రాత్రి అలా చేసినందుకు శిష్యుణ్ణి మందలించి, ఈరోజు రాత్రి పురాణ కాలక్షేపం సరిగ్గా వివరించాల్సిందిగా అందరికీ చెప్పారు. రాత్రి 8 గంటలకు గ్రామస్తులంతా పురాణ కాలక్షేపం జరుపుకొనుటకు రామాలయం వద్దకు చేరారు. పరమానందయ్య గారి మరొక శిష్యుడు వేదికపైకి వచ్చి నిలబడ్డాడు. అంతా కరతాళ ధ్వనులు చేశారు. శిష్యుడు గ్రామస్తులను ఉద్దేశించి, అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెళ్ళారా, నేను చెప్పబోవు కథ మీకు తెలియనా అని అడిగాడు. గ్రామస్తులు, మాకు తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తామయ్యా అందామనుకున్నారు. కానీ అలా అంటే ఆయన్ని ఎత్తి పొడిచినట్టుగా ఉంటుందని భావించి, తెలియదంటే రాత్రి జరిగినట్లే జరుగుతుందేమోనని సందేహించి, తెలుసు తెలుసు అన్నారు. ఆ మాటలు విని శిష్యుడు, తెలిసిన వాళ్లకు నేను చెప్పవలసిన పనే లేదు అని వేదిక దిగి వెళ్ళిపోయాడు. గ్రామస్తులు తెల్లబోయారు. తెలుసునని చెప్పి పొరపాటు చేశాం. ఈసారి అలా కాకుండా కొందరు తెలుసునని, కొందరు తెలియదని చెప్పాలని కూడబలుక్కుని వెళ్ళిపోయారు. పరమానందయ్య గారు 2వ రోజు కూడా పురాణ కాలక్షేపం జరగనందుకు చాలా బాధపడ్డారు. శిష్యుల్ని బాగా మందలించి చివరిగా ఒక్క అవకాశం ఇస్తూ ఒక శిష్యుణ్ణి పురాణ కాలక్షేపం జరిపించవలసిందిగా వెళ్ళమన్నారు. 3వ నాడు రాత్రి మామూలు కంటే ఎక్కువ మంది రామాలయం వద్దకు వచ్చారు. 8 గంటలకు ఒక శిష్యుడు వచ్చి వేదికపై కూర్చున్నాడు. అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. శిష్యుడు గ్రామస్తుల్ని ఉద్దేశించి, సోదర సోదరీమణులారా, నేను చెప్పనున్న కథ మీకు తెలియనా అని అడిగాడు. గ్రామస్తులు శిష్యుడి మాటలు విని ముందే ఆలోచించుకున్నట్టు కొందరు తెలుసునని, కొందరు తెలియదని చెప్పారు. వారి మాటలు విని శిష్యుడు, మీలో కొందరికి తెలుసు కాబట్టి తెలియని వారు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. నేనిక చెప్పవలసిన పనేముంది అని కూర్చున్నాడు. అంతే. ఆ శిష్యుడి మాటలు విని గ్రామస్తులంతా ఇక మన పురాణ కాలక్షేపం జరిగినట్టే అనుకుంటూ గుసగుసలాడుకుంటూ లేచి ఇళ్లకు వెళ్ళిపోబోతుంటే గురువుగారు ఇక తనకు తప్పదు అనుకుని ఆయనే వేదిక ఎక్కి చక్కటి పురాణ కాలక్షేపం జరిపించారు. అప్పుడు గ్రామస్తులంతా ఎంతో సంతోషంగా గురువుగారికి నమస్కరించి వారి వారి ఇళ్లకు వెళ్ళారు. అలా 4 రోజులు పురాణ కాలక్షేపం జరిపించి పరమానందయ్య గారు ఆ గుర్రం ఎక్కడం తన వల్ల కాదని తిరుగు ప్రయాణంలో ఒక ఎద్దుల బండిలో వారి స్వగ్రామం చేరుకున్నారు. శిష్యులు ఆ గుర్రాన్ని నడిపించుకుంటూ అతి కష్టం మీద స్వగ్రామం చేరుకున్నారు. పరమానందయ్య గారు తన శిష్యులు తెచ్చిన అశ్వవాహనంతో ఎన్ని అగచాట్లు పడ్డారో చూశాం కదా. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీ అందరికీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.